కోరల్ రీఫ్స్ పగడపు దీవులు లేదా పగడపు దిబ్బలు అనేవి సముద్రం పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి జీవ వైవిధ్యానికి నిలయంగా ఉండటమే కాకుండా తీర ప్రాంతాలను రక్షిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఫిషరీస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇవన్నీ కూడా కోరల్ రీఫ్స్ వల్ల వచ్చే లాభాలన్నమాట. ముఖ్యంగా కోస్టల్ ప్రొటెక్షన్, తీర ప్రాంతాలు ఎరోడ్ కాకుండా ముఖ్యంగా ఉష్ణమండల తుఫాన్లు కావచ్చు, అలల ప్రభావం మరియు సముద్రపు కోత నుంచి తీర ప్రాంతాలను కోరల్ రీఫ్స్ రక్షిస్తాయన్నమాట. దాంతోపాటు కోరల్ రీఫ్స్ అనేవి జీవ వైవిధ్యానికి నిలయంగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా వాటిని రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అంటారు. అక్కడ అన్ని కోరల్ రీఫ్స్ ఉన్న ప్రాంతాల్లో ఫిషరీస్ కావచ్చు లేదా ఇతర జీవులు ఇవన్నీ కూడా అక్కడ ఆవాసాలు ఏర్పరచుకుంటాయి అన్నమాట. కోరల్ రీఫ్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో నివసించే దాదాపు 500 మిలియన్ల పైగా ప్రజలకు ఇవి ఆహారం సపోర్ట్ చేస్తాయి అన్నమాట. కోరల్ రీఫ్స్ లో ఫుడ్ సోర్స్ కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా వాణిజ్యపరంగా చేపలు పట్టే పరిశ్రమకు కోరల్ రీఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ కోరల్ రీఫ్స్ లో ఎకనామిక్ బెనిఫిట్స్, టూరిజం కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా పగడపు దీవులు లేదా పగడపు దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో పర్యాటక రంగం, స్కూబా డైవింగ్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ఫేమస్ అన్నమాట. దాంతోపాటు చేపల పరిశ్రమ ఏదైతే ఫిషరీస్ ఉంటుందో దాని ద్వారా బిలియన్ల కొద్ది డాలర్లు ఈ కోరల్ రీఫ్స్ ప్రాంతాల్లో ప్రజలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అనమాట. దాంతోపాటు కోరల్ రీఫ్స్ ఈ పగడపు దీవులు ఏవైతే ఉన్నాయో అక్కడ లభించే జీవుల రసాయన సమ్మేళనాలను క్యాన్సర్, కీళ్ళ నొప్పులు మరియు ఇతర వ్యాధులకు చికిత్సగా వాడతారనమాట. సో కోరల్ రీఫ్ సంబంధించిన రీసెర్చ్ చేయడానికి, వాటికి సంబంధించి ఎలా పరిరక్షించాలి, ఎలా మేనేజ్ చేయాలనే దాని మీద భారతదేశం మొట్టమొదటి కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్ని అండమాన్లో స్టార్ట్ చేస్తుంది.